వీలుంటే మాత్రం ఇలాంటి ఎడిటింగ్ అయితే ట్రై చేయండి. చాలా అమేజింగ్‌గా ఉంటది ఎడిటింగ్ అనేది. ఫస్ట్ అయితే నేను మీకు ఒకసారి సాంగ్ తోటి ఆ లిరికల్ వినిపిస్తాను. మీకు ఒక ఐడియా ఉంటది ఎడిటింగ్ అనేది. ఒక లైక్ చేయండి కొంచెం ప్లీజ్. గాయమే కానిలే గుండెనే పెరిగేసా ఎవరిని ఏమంటానే ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఎడిటింగ్ అయితే తీసుకొస్తాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా మంచి వీడియోస్ ఉంటే నాకు డీఎం చేయండి. లేకపోతే లింక్ పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే నాకు లింక్ పెడితే నేను ఆ వీడియో చూసి నేను డైరెక్ట్‌గా చేసేస్తాను. ఓకే. అండ్ అలర్ట్ మోషన్ యాప్ వర్క్ కాకపోయినా, ప్రాజెక్ట్ ఫైల్ ఇంపోర్ట్ కాకపోయినా కూడా ఇక్కడ కింద ఒక వీడియో ఇస్తాను, అది చూడండి. అలర్ట్ మోషన్ యాప్ అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో ఉంటది. లింక్ అయితే కింద ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్టు నేను బ్రేక్ డౌన్ అయితే ఏం చెప్పాలని అనుకోవడం లేదు. ఇందులో ఫస్ట్ అయితే నేను కొన్ని ఫోటోస్ జనరేట్ చేసిన నేను. ఎందుకంటే మన దగ్గర ఫోటోస్ 1, 2 ఉంటది. ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్ కాబట్టి మనకు ఎలాంటి ఫోటోస్ ఎక్కువ తీసుకోవడం ఉండదు. ఒకటే ఫోటోతోటి నేను కొన్ని ఫోటోస్ జనరేట్ చేసిన. ఫస్ట్ ఆ ఫోటోస్ నేను చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఇలా అంటే సంథింగ్ ఒక క్లాస్ రూమ్‌లో, ఓల్డ్ క్లాస్ రూమ్‌లో కొంచెం సాడ్‌గా పడుకున్నట్టు చాలా రకాలున్నాయి ఇందులో. ఓకే. ఇదే అని కాదు. అంటే మీ ఫోటోకి ఎలా సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చాలా చేసినా మీకు చూపించనీకే 1, 2 చూపిస్తున్నా గానీ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి. చాలా ఉన్నాయి. కానీ మనకు నేను మీకు జనరేట్ చేసిన మీకు ఒక 2 ఫోటోస్ మీకు ఈ వీడియో కింద ఇస్తాను. అవి చెక్ చేసుకోండి. అంటే ప్రాంప్ట్ ఇస్తాను, వీడియోస్ కాదు. ఆ ప్రాంప్ట్ అయితే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు మీరు ఈజీగా. ఆ ప్రాంప్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఈ ఫోటో అయితే జనరేట్ చేసిన. ఈ ప్రాంప్ట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చేస్తా. ఆ ప్రాంప్ట్ మీరు మీ యొక్క ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో తీసుకెళ్ళి మీరు చాట్‌జీపీటీకి ఇస్తే మీకు ఒక మంచి ఫోటో అయితే జనరేట్ చేసి ఇస్తది. కానీ మనకు ఫోటో కావాల్సింది ఒకటే కాదు కదా! మల్టీ ఫోటోస్ కావాలి. అండ్ డిఫరెంట్ పోజెస్ అయితే కావాలి. కొంచెం డిఫరెంట్ పోజెస్ ఉంటే చాలా బాగుంటది. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఒకటే పోజ్ ఉంటే కొంచెం బోరింగ్‌గా ఉంటది కాబట్టి నేను ఆల్రెడీ ఆ ఫోటోస్ అనేది నేను నిన్న నైటే క్రియేట్ చేసుకున్నా కొన్ని. చాలా బాగున్నాయి. కొంచెం క్లాస్ రూమ్ టైప్‌లో, లేకపోతే నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. మీకు అసలు ప్రాంప్ట్ జోలికి వెళ్ళకుండా నేను మీకు చిన్న ఐడియా చెప్తాను. ఎగ్జాంపుల్‌గా మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఓకే. మీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీరు తెలుగులోనే చెప్పండి. తెలుగులోనే. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా తెలుగులోనే టైప్ చేసిన. ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటో అబ్బాయి క్లాస్ రూమ్‌లో షార్ట్‌గా అలోన్ ఫోటో క్రియేట్ చేయండి. అంటే తయారు చేయండి టైప్‌లో క్రియేట్ చేయండి. అది తెలుగులో తయారు చేయండి. అదే వస్తది కాబట్టి అదే చేయండి. అండ్ రేషియో అయితే మీకు నచ్చిన రేషియో పెట్టుకోండి. ఓకే. కొంచెం ఇంకా మంచి డెప్త్ ఉండాలంటే అందులో కొన్ని బేసిక్స్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఓల్డ్ క్లాస్ రూమ్ కానీ సంథింగ్ డిఫరెంట్. ఓల్డ్ వింటేజ్ క్లాస్ రూమ్ టైప్‌లో అలాంటివి. కొంచెం మంచి లుక్ ఉండాలి కదా! అండ్ సన్‌లైట్ కానీ అలాంటివి మీరు చెప్పాలి. ఇలాంటి ఇంకా మంచి సినిమాటిక్ క్లాస్ రూమ్ లుక్ రావాలంటే ఇలాంటివి. ఓకే. కాబట్టి మీకు తగ్గట్టు ఓకేనా? ఆ ఫోటోస్ అయితే మీరు జనరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసే బాధ్యత ఇప్పుడు మనది. ఫస్ట్ అయితే మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాం. మీకు అంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఇస్తాను కింద. ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే టెంప్లెట్ అనుకోండి. ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఉంటే కూడా కింద వీడియో ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఐడియోలోకి వెళ్ళి ఐడియో యాడ్ చేస్తా. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఐడియాలో లేకపోతే మీ దగ్గర వీడియో ఉన్నా కూడా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి సరిపోతది. ఓకే. అండ్ ఇప్పుడు ఒకసారి సాంగ్ వినండి. సాంగ్ విని బిట్ మార్క్ పెట్టుకోండి. బిట్ మార్క్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను మీకు ప్లే చేస్తా చూడండి. ఇది. ఇట్లా మీరు అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే చాలా మంచి లుక్ ఉంటది. మంచి లుక్ అంటే మీకు ఫాస్ట్ ఎడిటింగ్ అయితే ఉంటది. బీట్ మార్క్ ఎక్కడి నుంచి కావాలి, ఫోటోస్ ఎక్కడి వరకు కావాలనేది ఇలా బీట్ మార్క్ టైమింగ్ మీద క్లిక్ చేసి ఇలా రెడ్ లైన్ పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతది. ఇప్పుడు మనం మెయిన్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఇక్కడ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా ఫోటో ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేసిన. యాడ్ చేసి ఈ బీట్ మార్క్ వరకు పెట్టాను. పెట్టిన తర్వాత దీన్ని మీరు జూమ్ చేద్దామంటే జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేస్తా దీన్ని.
జూమ్ చేసిన ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ ఫోటో ఏదైతే పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ ఫోటో మనకు ఒకటి పీఎన్జీ కావాలి. కాబట్టి అలర్ట్ మోషన్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి రాదు కాబట్టి డైరెక్ట్గా ఫోటో రూమ్ యాప్ యూజ్ చేయండి. ఫోటో రూమ్ యాప్ మీకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. లేకపోతే నేను యూజ్ చేస్తున్న యాప్ అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆ ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది. అండ్ కొన్నిసార్లు సరిగ్గా కట్ చేయదు కాబట్టి ఇక్కడ ఎడిట్ కట్అవుట్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసి ఇక్కడ మనకు కొంచెం బెంచ్ అలాంటివి సెట్ చేసుకోవాలంటే ఇక్కడ రీస్టోర్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇలా కొంచెం అయితే రీస్టోర్ అయితే చేస్తా. నాకు కొంచెం బెంచ్ అనేది కొంచెం బాగా కనిపించాలి. ఓకే, ఇది బాగుంది. దీన్ని ఇక్కడ నుంచి నేనైతే సేవ్ చేస్తున్నా కొంచెం మీకు బెటర్ టైప్లో. ఓకే, అంటే మీరు వేరే ఫొటోస్ కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒక ఫోటో అయితే డూప్లికేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి డూప్లికేట్ చేసుకోవచ్చు. మీరు పైన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి మీరు పిఎన్జీ చేసుకున్న ఫోటోని ఇక్కడ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే రీప్లేస్ అవ్వదు. కాబట్టి మీరు రీప్లేస్ అవ్వకపోతే మీరు ఫస్ట్ పిఎన్జీ ఫోటో యాడ్ చేసి ఆ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే చేంజ్ చేయాలో దాని మీద క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఇక్కడ యారో ఉంటుంది, ఇవన్నీ ఆఫ్ చేయండి. కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉందా అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లైన్స్ అని ఉంటుంది పైన, ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టి ఒక లైన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను వైట్ కలర్గా అయితే కన్వర్ట్ చేస్తా. దీన్ని ఇంకా కొంచెం దగ్గర చేసుకోవాలంటే దగ్గర చేసుకోండి, కానీ దగ్గర వద్దు, కొంచెం దూరంలోనే ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనకు ఇందులో మధ్యలో అనేది మనకు కట్స్ అయితే ఉండాలి. కట్స్ ఉంటేనే చాలా మంచి లుక్ ఉంటుంది కదా. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే ప్రొసీజరల్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద స్ట్రాప్స్ అని ఉంటుంది, స్ట్రాప్స్. ఓకే, ఇది కనిపిస్తుందా? దీనైతే యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ తోటి ఇలాగైతే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కౌంట్ అని ఉంటుంది. కౌంట్ అయితే మ్యాక్సిమం ఎక్కువ పెట్టుకోండి, ఎంత కావాలంటే అంత పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఓకే బాగా అయితే అనిపిస్తుంది. ఏదైతే మనకు ఈ కలర్ ఉందో ఇది మనకు రిమూవ్ అవ్వాలి కలర్. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఓకే కిందికి వస్తే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉందా. ఓకే, ఇందులోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే, బ్లాక్ కలర్ లేకపోతే ఇక్కడ మనకు పౌంచ్ బ్లాక్ కలర్ ఉన్నా లేకపోతే అదే కలర్ ఉన్నా ఇక్కడ మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, అదే కలర్ ఉంచండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు పంచ్ అవుట్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆ రౌండ్ అయితే ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మీరు చిన్నగా యానిమేషన్ చేయాలంటే ఇక్కడ మనకు యాంగిల్ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఫోటో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి యాంగిల్ కొంచెం చేంజ్ చేసుకోండి. అయితే మనకు కొంచెం మూమెంట్ అయితే ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే పైన ఫోటో సెలెక్ట్ చేసి ఇవన్నీ తీసేయండి, నార్మల్ ఉంటుంది. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు సాచురేషన్ అంటే స్టాండర్డ్ సెట్టింగ్ యాడ్ చేసి దీనైతే మొత్తం మైనస్ చేసుకోండి. అయితే మనకు మన ఫోటో మాత్రమే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, మిగతా పార్ట్ అనేది కలర్లో ఉంటుంది. మనకు 100% మనం షార్ట్ సాంగ్ పెడుతున్నాం కాబట్టి మనకు బ్లాక్ అండ్ వైట్లోనే బాగుంటుంది. లేదు మీకు కలర్లో నచ్చితే ఓకే. ఇప్పుడు చూడండి యానిమేషన్ పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది, కంటిన్యూ అయితే బాగుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు దీని మీద మీరు లిరికల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లిరికల్ కోసం ఫస్ట్ అయితే మనకు లిరికల్ కావాలి కాబట్టి ఆ లిరికల్ ఇక్కడ నుంచి నేను ఓకే ఆ లిరికల్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఆ సాంగ్ ఏదైతే సాంగ్ ఉంటుందో ఆ లిరికల్ సెర్చ్ చేసి మీరు ఆ లిరికల్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. గూగుల్లో మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు కింద టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్లో ఫస్ట్ గాయమి అనే టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇక్కడ నుంచి ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. కలర్ అయితే ప్యూర్ వైట్ కలర్ పెట్టి ఇలా పైన పెడుతున్నాను, ఎక్కడైనా పెట్టుకోండి మీకు నచ్చిన ప్లేస్లో. ఓకే, దీనికి ఫేడ్ యానిమేషన్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది, అది యాడ్ చేసి ఈ అవుట్ని 0 చేసుకోండి. ఇలా ఫేడ్ ఉంటుంది, లేకపోతే కీ యానిమేషన్ బేస్ మీద కూడా చేసుకోవచ్చు. దాన్ని ఇలా చేసి దీన్నే డూప్లికేట్ చేద్దాం. పైన ప్లస్ సెకండ్ డూప్లికేట్ చేసి ఇక్కడ నుంచి గాయమే కానివి ఓకే రైట్ సెకండ్ లిరిక్స్ వచ్చింది. ఫస్ట్ లిరిక్స్ అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ మనకు. ఇప్పుడు ఇవన్నీ కాపీ చేసుకోవాలి. ఒకసారి అన్నీ లాంగ్ ప్రెస్ చేయండి, ఇలా అన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది, కాపీ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి.
పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వేరే ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది చెప్తాను. ఈ ఫోటో కింద ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం వేరే ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఒరిజినల్ ఫోటో చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, దీని అయితే చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే చేంజ్ అయిపోయింది. పైన ఫోటో కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి పైన ఫోటో పిఎన్జీ ఉంది కాబట్టి ఆ ఫోటో వేరే వర్షన్ పిఎన్జీ నా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ చేస్తున్నా. ఇంకో ఫోటో కూడా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో కూడా ఉంది, ఆ ఫోటో కూడా ఇక్కడ చేంజ్ చేస్తున్నా. ఓకే, సారీ ఇది చేంజ్ కాలేదు. కొన్నిసార్లు ఇలాగే మీకు ప్రాబ్లం వస్తుంటుంది కాబట్టి ఇంతకుముందు మీకు ఎలా రీప్లేస్ పెట్టాలో చెప్పాను మీకు, అది చూసుకోండి సరిపోతుంది. చేంజ్ అయిపోయింది ఇక్కడ చూడండి, ఇది కూడా చేంజ్ అయిపోయింది. దీనికి యానిమేషన్ ఉంటుంది. దాని తర్వాత లిరిక్స్ అనేది పక్కన పొజిషన్ అనేది వేరే లాగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి లిరికల్ కూడా మీకు నచ్చిన లిరిక్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇలాగే కంటిన్యూ చేయాలి మీకు నచ్చినట్టు. మీకు చెప్పాను కాబట్టి మిగతాది మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే నేను మీకు ప్రాజెక్ట్లో కూడా ఒకటే ఇచ్చాను, మీకు అంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఒకటే ఇచ్చాను కాబట్టి అది చూసుకోండి. అండ్ పైన ఓవర్లీస్ కానీ అలాంటివి యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోండి అంతే. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.